మనకు ప్రాణాధారమైన కాలేయానికి క్యాన్సర్ సోకినప్పుడు, సిరోసిస్ బారిన పడినప్పుడు మందులతో బాగు చేయలేం. ఇలాంటప్పుడు ఖచ్చితంగా కాలేయ మార్పిడి సర్జరీకి వెళ్లాల్సిందే. కుటుంబ సభ్యుల నుంచో చనిపోయిన వ్యక్తుల నుంచో కాలేయాన్ని సేకరించి లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే అంతటితో అయిపోదు. ప్రాణాపాయ ముప్పు తప్పినప్పటికీ కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి, అలవాట్లు, ఇతరాతర విషయాల్లో చాలా జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది. కాలేయ మార్పిడి తర్వాత జీవనశైలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత యూజువల్గా వితిన్ 1 మంత్లో ఇంతకుముందు పేషెంట్ ఎలాగైతే ఫుడ్ తీసుకుంటూ ఉంటారో ఆల్మోస్ట్ అలాగే తీసుకుంటూ ఉంటారు. నార్మల్ రైస్, అన్నం కానీ, పప్పు కానీ, పెరుగు కానీ, రసం కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వీ కెన్ ఈట్ నార్మల్లీ యాజ్ యూజువల్ ఆఫ్టర్ 1 మంత్ అనమాట. వన్స్ పేషెంట్ యొక్క స్టెబిలిటీ బాగుంది, ఆయన యొక్క లైఫ్ స్టైల్స్ బాగున్నాయి, ఆయన యొక్క గట్ హెల్త్ కూడా అంతా బాగుంది అంటే ఇట్ ఈస్ లైక్ నార్మల్ రొటీన్ లైఫ్ అనమాట. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఫస్ట్ 6 మంత్స్ కొంచెం వాళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకలి పెరగడానికి గల కారణం మెయిన్గా మనం ఇచ్చే ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ కానీ, ఈ స్టెరాయిడ్స్ వల్ల కానీ, మన బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఈ స్టెరాయిడ్స్ వల్ల ఈ బాగా ఆకలి పెంచేస్తుంది అనమాట. ఇంక్రీజ్డ్ హెపటైట్ అనమాట. హెపటైట్ సెంటర్స్ బాగా యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ హెపటైట్ బాగా పెరిగి ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మనం తక్కువ అని చెప్పామనుకోండి, సో పేషెంట్ వెయిట్ తగ్గడం కూడా ఉంటుంది. సో వాళ్ళకి ఎంత ఆకలి వస్తే అంత ఫుడ్ తింటూ ఉంటారనమాట. సో కొంతమంది ఎవరైతే ట్రాన్స్ప్లాంట్కి ముందు ఆల్కహాల్ తీసుకుంటారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మేము ఆల్కహాల్ అసలు తీసుకోవద్దని చెప్తాం. కానీ కొంతమంది స్టడీస్ మాత్రం చెప్పేది ఏంటంటే 100%లో 10% వాళ్ళు కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా దారితీస్తూ ఉంటుంది. సో ఆల్కహాల్ అనేది అస్సలు ముట్టుకోకూడదు. అండ్ రొటీన్ లైఫ్ స్టైల్స్, ప్రాపర్ వెయిట్ మానిటరింగ్, ప్రాపర్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ తీసుకుంటూ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ